హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్స్. మన ఈ వీడియోలో ఫెడ్ మీట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా, దాని అప్డేట్ ఎలా ఉండొచ్చు, అలాగే ఫెడ్ మీట్ తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పగూలుతుందా లేదా భారీ ర్యాలీ వైపు వెళ్తుందా, సో ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అలాగే మరి స్టాక్ మార్కెట్ రేపు షాక్ మార్కెట్ అవుతుందా, ఆ విషయాల గురించి చూద్దాం. వరుణ్ బెవరేజ్కి సంబంధించిన ఎర్నింగ్ అప్డేట్ని, టీసీఎస్కి సంబంధించిన చార్ట్ అనాలిసిస్ని చూద్దాం. ఫోర్స్ మోటార్స్ యొక్క Q1 అప్డేట్ చూద్దాం. ఐసిఐసిఐ లాంబార్డ్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, సో ఈ విషయాల గురించి చూద్దాం. బీపీసీఎల్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దామని చెప్పి చెప్తాను. వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ మీట్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది. అయితే సెప్టెంబర్లో యాక్షన్ ఉంటుంది, రేట్ కట్టా ఏంటి అనేది యాక్షన్ ఉంటుంది. సెప్టెంబర్కి సంబంధించిన క్లూ అనేది ఈ 2 days మీటింగ్స్లో తెలుస్తుంది. సో అవుట్కమ్ అనేది ఫెడ్ కామెంటరీ అనేది రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు వస్తుంది మనకు అవుట్కమ్ అనేది. అంటే రేపు మన మార్కెట్కి అయితే కనుక ఇబ్బంది ఉండకపోవచ్చు, అంటే అవుట్కమ్ ఎఫెక్ట్. కానీ ఈవెంట్కి ముందుండే వోల్టాలిటీ అయితే రేపు ఉంటుంది. సో రేపు ఇంట్రాడే చేద్దాం అనుకునే వాళ్ళకి స్టాక్ మార్కెట్ షాక్ మార్కెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫెడ్ మీట్కి ముందు, ఫెడ్ మీట్ తర్వాత సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొజిషన్స్ తారుమారవుతాయి. అలాగే ఎక్కువ మంది ప్రీమియమ్స్ ఎక్కువ పెట్టి కొంటూ ఉంటారు. ఆప్షన్స్ రైట్ చేసినా, ఆప్షన్స్ బై చేసినా, సో ఏదైనా కానీ ప్రమాదకరం ఈవెంట్ ఉన్నప్పుడు, ఫెడ్ ఈవెంట్ ఉన్నప్పుడు. ఆర్బీఐ ఈవెంట్ ఉన్నప్పుడు పెద్దగా మనం అంటే ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ దానికన్నా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఫెడ్ మీట్ ఏదైనా తేడా పడితే ఎఫ్ఐఎస్ ఏంటంటే బాదురు. సో వాళ్ళు అగ్రెసివ్ టోన్ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఏంటంటే ఎవరు తట్టుకోలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఈవెంట్. ఇట్లాంటి ఈవెంట్స్ అప్పుడు మనం కాషియస్గా ఉండాలని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. చూసే ముందు సో మనం ఏదైతే లెర్నింగ్ వ్యూలో భాగంగా స్వింగ్ వ్యూ అనుకున్నామో 24,473 నుంచి 25,010 స్పాట్ అనుకున్నాం కదా. సో అయితే ఆ వ్యూని మనం మంచిగా ఏంటంటే ఈరోజు ఆ వ్యూని 24,822 దగ్గర సో ఆ అబ్జర్వేషన్ని క్లోజ్ చేసామన్నమాట. అంటే సో దగ్గరగా మనకేంటంటే 380 పాయింట్స్, అరౌండ్ 350+ పాయింట్స్ అయితే కనుక మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూడగలిగాము. సో ఎందుకంటే ఫెడ్ మీట్కి ముందు గ్లోబల్ క్యూస్లో ఉన్న అనిశ్చితి వల్ల సో నేనేంటంటే ఆ వ్యూని మిడిల్లోనే డ్రాప్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఈ వోల్టాలిటీలో మనం సో ఏదైనా తేడా పడితే ఫెడ్ మీట్లో మనకు అసలు ఛాన్స్ కూడా ఉండదన్నమాట. వ్యూని మార్చుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి సో ఈ స్వింగ్ వ్యూని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, అది అప్డేట్గా చూడండి. అలాగే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు వ్యూ సో మనకి స్లైట్గా అంటే వర్కౌట్ అవ్వలేదు. స్లైట్గా మనం చూడండి, ఇమీడియట్గా మనం బయటకు వచ్చాము. ఒక 10-15 పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆ వ్యూ నుంచి బయటకు వచ్చేసాము. ఎందుకంటే మనకు ఫేవర్గా వెళ్ళట్లేదని అర్థమైంది, పైకి వెళ్తుందని అర్థమైంది, కానీ గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేయట్లేదు, మూమెంట్ సరిగ్గా ఉండదనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాను. ఇవాళ వోల్టాలిటీ ఉంటుంది. నన్ను అబ్జర్వేషన్ ఈరోజు క్లోజ్ చేస్తున్నానని చెప్పి క్లోజ్ చేసి నేను వేరే ఊరు ట్రావెల్ చేయడం అనేది జరిగిందనమాట. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క థింగ్ అనమాట. సో ఓవరాల్గా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఏంటంటే వ్యూని క్లోజ్ చేసుకున్నాము. మార్కెట్ చార్ట్ చూస్తే కనుక చార్ట్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క చార్ట్ అంటే నిఫ్టీ చార్ట్ అయితే కనుక స్టడీగానే ఉంది. సో ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి వస్తుందో ఇక ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు. సో అందుకని ఆల్ టైమ్ హైకి వచ్చిన ప్రతిసారి నేను మీకు చెప్తుంటాను, ఆల్ టైమ్ హైలో నడుస్తున్నప్పుడు, న్యూ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు చెప్తాను, బై అండ్ డిప్సే స్ట్రాటజీ. కానీ చాలా ప్రమాదకరం అనేది చెప్తాను ఏదైనా ఏ ట్రేడ్ తీసుకున్నా. ఎందుకంటే సో ఏది ట్రిగర్ అవుతుందో అంటే టర్నింగ్ ట్రిగర్ అవుతుందో తెలియదు. డిప్ వస్తే పడుతుంది అనిపిస్తుంది, సో కానీ మళ్ళీ పైకి వెళ్తుంది అనిపిస్తుంది, మనం బై చేసామనుకో ఇబ్బంది పడతాం. బైకి సెల్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళినా కూడా వోల్టాలిటీని క్రియేట్ చేస్తూ ట్రేడర్స్కి నష్టాన్ని తీసుకొచ్చే మార్కెట్ ఏదన్నా ఉంది అని అంటే అది ఆల్ టైమ్ హై మార్కెట్. సో ఎక్కువ మంది పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసేది, ట్రేడింగ్కి యాక్టివ్గా ఉండేది కూడా అదే మార్కెట్ అనమాట, తెలియక. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫెడ్ ఈవెంట్ ఉంది కాబట్టి నేను ఫర్దర్గా వ్యూని బై అండ్ డిప్స్ అని, పైకి వెళ్తుందని అలాంటి థింగ్స్ నేనేమీ కంటిన్యూ చేయట్లేదు. ఎందుకో మీకు అర్థమైంది కదా, అదనమాట కదా ఈవెంట్ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఫోర్స్ మోటార్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది.
రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26% గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్ అయితే కనుక 68% గ్రోత్ ఉంది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది. అలాగే ఐసిఐసిఐ లాంబార్డ్కి సంబంధించి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు హైక్ చేశారనమాట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం బై 10%. మరి అదర్ ప్లేయర్స్ కూడా అదే ఫాలో అవుతారు కాబట్టి ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళు కూడా పెంచుతారని, ఫర్దర్గా దానివల్ల లాభపడతారనేది ఇక్కడ అప్డేట్ అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఫార్మ్స్ అనేవి మోర్ దాన్ 30% ఉన్నాయి ఐసిఐసిఐ లాంబార్డ్ పోర్ట్ఫోలియోలో. కాబట్టి ఐసిఐసిఐ లాంబార్డ్ ఫోకస్లో ఉంది అనే అప్డేట్ కనిపించింది అంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే వరుణ్ బెవరేజ్కి సంబంధించి ఆపరేటింగ్ రెవెన్యూ 28% పెరిగింది. ప్యాడ్ చూస్తే 26% పెరిగింది. సో ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇండియా మార్ట్కి సంబంధించి సో రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 17% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 37% పెరిగింది. సో ఇది అబ్జర్వ్ చేయండి. చూడండి హెచ్పిసిఎల్ బీపీసీఎల్ గురించి సో 5 ట్రేడింగ్ సెషన్స్లో 17% దాకా ర్యాలీ అయ్యాయి. ఎందుకంటే యూబీఎస్ వాళ్ళు ఏంటంటే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తాయి ఈ కంపెనీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారనమాట. సో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సో ర్యాలీ అవుతాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఫర్దర్గా పైకి వెళ్తాయి అని చెప్పడంతో లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్ నుంచి 17% దాకా ర్యాలీ అయ్యి కనిపిస్తున్నాయి. హెచ్పిసిఎల్ లైక్ బీపీసీఎల్ లైక్ సో మనకి ఈ కంపెనీస్ అనమాట ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ర్యాలీ అయ్యాయని చెప్పచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్ట్ అయితే కనుక స్టడీగానే ఉంది. సో మనం ఏదైతే 52,000 సో మనం ఎస్టర్డే అంటే మార్కెట్కి ముందు అనుకున్నదే 52,102 అక్కడికి వెళ్ళింది. ఫర్దర్గా కూడా వీక్నెస్ ఏమీ లేదు కానీ వెయిటింగ్ మోడ్లో ఉంది. ఫెడ్ నుంచి వచ్చే అవుట్కమ్ను బట్టి ఫర్దర్గా ర్యాలీయా ఫాల్ డౌన్ అనేది ఉంటుంది. అలాగే ఫెడ్ అవుట్కమ్ రాగానే కూడా సో ఇమీడియట్గా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొద్దు. ఎందుకంటే 1-2 డేస్ పడుతుంది మార్కెట్ యొక్క మూవ్ని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఫెడ్ ఈవెంట్కి ముందు ఓపెన్ చేసిన పొజిషన్స్ని క్లోజ్ చేసుకునే క్రమంలో వోల్టాలిటీ ఉంటుంది మార్కెట్లో. ఈవెంట్కి ముందు 2 ట్రేడింగ్ సెషన్స్, ఈవెంట్ తర్వాత 2 ట్రేడింగ్ సెషన్స్, అట్లీస్ట్ 1 ట్రేడింగ్ సెషను మనం జాగ్రత్తగా వాచ్ చేయడమే తప్ప దాంట్లో ఏదో చేయి పెట్టి కెలగాలని చూస్తే కనుక మన అకౌంట్ కెలికేస్తుంది, మన పొట్టలో కెలికేస్తుంది అని చెప్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అప్ సైడా డౌన్ సైడా లెవెల్స్ ఏంటి అనేది నేను మెన్షన్ చేయట్లేదు. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మన వెబినార్ గైడెన్స్ కావాలి అన్నా, ఈటీఎఫ్స్ అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా కూడా జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి. సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అనాలిసిస్ చూడొచ్చు, వెబినార్లు అటెండ్ అవ్వచ్చు, ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ దొరుకుతుంది. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్లోగా మీరు వచ్చారు కదా అని ఇక్కడ భోజనాలు అయితే పెట్టరు. ఎందుకంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు నేను స్టాక్స్కి సంబంధించిన అనాలిసిస్ని పోస్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ పూర్తిగా బంద్ చేస్తాను. రీసెంట్ 4-5 మంత్స్ నుంచి గ్రూప్లోకి వచ్చిన వాళ్ళు ప్యానిక్ అవ్వచ్చు, వాళ్ళ బాధ నేను అర్థం చేసుకుంటాను. కానీ కొంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో దాన్ని కూడా నేను అర్థం చేసుకుంటాను, హైయర్ లెవెల్లో కొంటే ఏమవుతుందో. అందువల్ల నేను ఏంటంటే సో కూల్ చేసే ప్రయత్నం అనేది చేస్తున్నాను మీ వీడియో ద్వారా. సో అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా కొంటే అది బాగా అర్థమైపోతుంది, కాకపోతే అది ఘాటుగా ఉంటుంది. సో అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.